ఏమంటున్నాడు? అంజూరపు చెట్లు పొయ్యకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు ఫలింపకపోయినను, నా యొక్క దొడ్డిలో పశువుల మందలో లేకపోయినను. అంటే ఏం చేస్తున్నాడు? నేను చేసిన పంట నష్టమైనను, వ్యాపారము దెబ్బతిన్నను, ఏ ప్రతికూలమైన పరిస్థితులు గుండా నేను వెలుచున్నను, ఆరోగ్యము క్షీణించినను, ఆర్థిక కష్టాలు వచ్చినను, ధనము లేకపోయినను, అన్ని నష్టపోయినను, నేనేం చేస్తాను? నా యెహోవా యందు ఆనందించెదను. ప్రియులరా, ఈ మాట నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? ఒక చిన్న కష్టం రాగానే, ఒక చిన్న ఇబ్బంది రాగానే, లేదా పంట కొంచెము నష్టం రాగానే, లేదా వ్యాపారంలో కొంచెము నష్టం రాగానే, ఆరోగ్యం కొంచెము క్షీణించగానే ఏం చేస్తారు? చాలా మంది దేవుని మీద సనుగుతారు, దేవుని మీద గుణకుతారు. ప్రియులారా, ఏం చేశాడు దేవుడు మాకు? ఇంకెప్పుడు చేస్తాడు దేవుడు మాకు? మా బ్రతుకులు ఇంతేనా? మా జీవితం ఇంకా బాగుపడదా? మా బ్రతుకులో మార్పు రాదా? అదే టైంలో చుట్టుపక్కల వారు అంటారు, ఏమంటారు? దేవుడు మీకు ఏమి చేశాడు, దేవుడు మీకు ఏం చేశాడు అంటారు. వీటన్నిటిని బట్టి ఆ విశ్వాసం ఏం చేస్తాడు? మరింత కుంగిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతారు, దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. ప్రియులారా, దేవునితో తమ ప్రయాణాన్ని కొనసాగించకుండా ఈ నిరుత్సాహ నిస్పృహల్లో ఉన్నటువంటి వారు లోకంలోకి వెళ్ళిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ హబక్కూకు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ద్రాక్ష తోట ఫలించకపోయినా, ఒలీవ చెట్లు, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, నేను వేసినటువంటి చేను పంటకి రాకపోయినా, నా పశువులు దొడ్లో లేకపోయినా, అన్ని కోల్పోయినా, నా దేవుని యందు నేను ఆనందిస్తాను. ఐ విల్ రిజాయ్ ఎట్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. Or I have been rejoicing at Lord Jesus Christ. Even I lost everything in my life. నా జీవితంలో అన్ని కోల్పోయినా కూడా నా ప్రభునందే నేను ఆనందిస్తాను. అందుకంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అంటాడు. ప్రియులారా, అమ్మ అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ భక్తుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. కొన్ని సందర్భాల ఆలోచన ఏమొస్తుందంటే, ఇంత భక్తితో ఇంత ప్రార్థనతో బ్రతుకుతున్న మాకు మా కుటుంబాలకి శ్రమలు ఉన్నాయి, ఇదిగో లోకములో బ్రతుకుతూ అన్యాయముగా అక్రమంగా జీవిస్తున్న వారే చాలా బాగున్నారు, వాళ్ళలాగా మేము కూడా బ్రతికినా బాగున్నాం అనే ఆలోచన కూడా కొంతమందికి వస్తాయి. ప్రియులారా, కానీ అలా రావడానికి వీలు లేదు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను సర్వము కోల్పోయినా, సర్వము నాకు మేలుకరమైనవి ఏవి కూడా జరగకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా ప్రభునందు నేను ఆనందిస్తాను, ఆయనే నా రక్షణకర్త. ఎందుకు ఆనందిస్తాను అంటున్నాడు తెలుసా? హబక్కూకు 3వ అధ్యాయం 19వ వచనంలో మొదటి లైన్లో ఏముంది? ప్రభువు యెహోవాయే నాకు బలము, నా బలహీనతలో నాకు బలం ఇచ్చి తిరిగి లేవనెత్తి నిలబెట్టువాడు ఆయన, కాబట్టి అందుకు ఆయన ఆనందిస్తా. ఎందుకంటే నా ప్రతికూలమైన పరిస్థితుల్లో నన్ను వదిలేలా సాతాను అనుకుంటుంది, ఈడు అయిపోయింది, ఈడు పరిస్థితి ఇక లేవలేదు, ఈడు బ్రతికిందే అనుకుంటుంది. నా ప్రభు తలుస్తున్నాడు, లేదు నా కుమారుని లేపి నిలబెట్టబోతున్నాను అంటున్నాడు ఆయన. నా కుమారుడిని నిలబెట్టబోతున్నా, నా కుమార్తెని నిలబెట్టబోతున్నానని ఆయన తలుస్తున్నాడు. సాతాను నిన్ను కృంగదీయడానికి, నిన్ను బలహీనపరచడానికి ఏం చెప్తుందంటే, అయిపోయిందిరా నీ పని అంటున్నది, ఇక లేవలేవరు అంటుంది. ప్రియులారా, అయితే ఆ సమయంలో ఒక విశ్వాసగా మాట్లాడాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? నేను అన్ని కోల్పోయినా, సర్వము కోల్పోయినా, నా పంటలో నాకు నష్టం వచ్చిన, నా వ్యాపారంలో నాకు నష్టం వచ్చిన, నా ఆరోగ్యం క్షీణించిన, నా ఉద్యోగమే పోయినా, ఏమి పోయినా
నా యెహోవానందు ఆనందిస్తా, నా యెహోవానందు ఆనందిస్తా. ఎందుకంటే నేను కోల్పోయింది సమస్తము తిరిగి మళ్ళీ రెండంతలుగా దయచేయ మహోన్నతమైన దేవుడు ఆయన ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ విశ్వాసం అదే. ఆయన ఏమంటున్నాడంటే నా అంతరంగమందు కలవరపడుచున్నాను, నా ఎముకలు కులిపినాయి, నా కాళ్ళు వణుకుచున్నాయి అంటున్నాడు. ఆ సమయంలోనే వీటన్నిటిలో నష్టము వచ్చినా కూడా, ఇంకా రాలేదు, ఒకవేళ నా పంటల్లో నాకు నష్టం వచ్చినా కూడా నేనేం చేస్తాను? యెహోవానందు ఆనందిస్తాను. ఎందుకంటే ఆయన నా బలము, నా యెహోవా నా బలము. ఇదిగో నాకున్న ధనం మీద ఆధారపడేది నాకు బలమని నేను అనుకోలా, నాకున్న ఆస్తిపాస్తులు నాకు బలమని నేను అనుకోలా, నాకున్న ఉద్యోగము నాకు బలమని అనుకోలా, నాకున్న జనబలము నాకు బలమని నేను అనుకోలా. నాకు అనుకున్నటువంటి, నేను అనుకుంటున్న బలం ఏదంటే నా యేసు ప్రభు. నా యేసు ప్రభే నా బలము, నా యేసు ప్రభే నా ఆశ్రయ దుర్గము, నా ప్రభువే నాకు సమస్తమై ఉన్నది.